సో నేను ఇప్పుడు కోర్ మిడిల్ క్లాస్ బిలీఫ్స్ అనే చెప్తాను, సో దట్ యూ రైట్ ఇట్ డౌన్. బ్రేకింగ్ ద మిడిల్ క్లాస్ ప్రోగ్రామింగ్ అనేది హెడ్డింగ్ పెట్టండి దీనికి. సో ఆల్ దీస్ మైండ్ సెట్స్ మీరు బయట రావాలి అంటే యూ షుడ్ బ్రేక్ ద మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఆర్ మిడిల్ క్లాస్ ప్రోగ్రామింగ్. సో కోర్ మిడిల్ క్లాస్ బిలీఫ్స్ చూసుకుంటే కనుక మనీ షుడ్ బి ఎర్న్డ్ స్లోలీ. మనకు ఉండేది ఏంటంటే మనీ షుడ్ బి ఎర్న్డ్ స్లోలీ. ఫస్ట్ పాయింట్, సంపాదించడం స్లోగా జరగాలనేది ఉంటుంది. దిస్ ఇస్ అవర్ బిలీఫ్ సిస్టమ్. సో బిలీఫ్ తర్వాత ఏమవుద్ది? బిహేవియర్ తర్వాత ఇన్కమ్, అంతే కదా. సో ఆర్ వి గెటింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ నాట్? ఆర్ యూ రిసీవింగ్ మల్టీ ఫోల్డ్ ఆఫ్ ఇన్కమ్? సేమ్ ఇన్కమ్, మంత్లీ సమ్ అమౌంట్ వస్తుంది, దాన్నే మేనేజ్ చేస్తాం, మళ్ళీ సమ్ అమౌంట్ వస్తుంది. సో దట్ ఈస్ అవర్ బిలీఫ్ సిస్టమ్. రెండోది, ఇన్వెస్టింగ్ ఇస్ రిస్కీ. ఎయిదర్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ any financial product investments. We feel investment is risky. Next, first save for safety, then maybe invest. Third point, ఇది మనం క్లియర్ గా చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్, సి దిస్ ఆల్ బిలియనర్స్ ఆర్ మిలియనర్స్ బిజినెస్ పీపుల్ చూసుకుంటే కనుక వాళ్ళకుండే అసెట్స్ కంటే ఎక్కువ అప్పులు తీసేసుకుంటారు. అండ్ దే ఆర్ వెరీ ఫ్రీ ఆల్సో. They will be happy whenever you meet them, they are happy. But can we be with that kind of a happiness when you have loans on either home loan or car loan or whatever? బట్ దే సింప్లీ వాళ్ళు ఒక 100 కోట్ల లోను 200 కోట్లు, ఆఫ్ కోర్స్ నేను చెప్పేది తక్కువ, 1000-2000 కోట్లు ఉంటాయి. బట్ దే సింప్లీ రోమ్, దే విల్ కమ్ టు టీవీ, దే టాక్ టు పొలిటీషియన్స్, దే టాక్ టు బిజినెస్ పీపుల్, దే గివ్ టీవీ ఇంటర్వ్యూస్, ఎవ్రీథింగ్ దే ఆర్ వెరీ మచ్ క్యాజువల్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ దట్ మచ్ లోన్. ఎస్, దట్ ఈస్ అవర్ బిలీఫ్ సిస్టమ్. సో మిడిల్ క్లాస్ ఏంటంటే ఫస్ట్ ఫర్ సేఫ్టీ, దెన్ మేబీ ఇన్వెస్ట్ అన్నట్టు ఉంటుంది. సో దట్ వీ నీడ్ టు బ్రేక్. నెక్స్ట్, ఫోర్త్ పాయింట్, హై ఇన్కమ్ ఈజ్ ఓన్లీ ఫర్ లక్కీ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. ఎవరైనా రిచ్ అయ్యారంటే ఈజ్ లక్కీ అంటాం. ఎస్ సార్ నో? వాడికి లక్ వచ్చింది, లక్ కలిసి వచ్చింది, బిజినెస్ సక్సెస్ అయింది, లక్ కలిసి వచ్చింది, రియల్ ఎస్టేట్ సక్సెస్ అయింది, లక్ కలిసి వచ్చింది, సమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా రిటర్న్ వచ్చింది. అదే కదా మనం మాట్లాడుకునేది. డూ వీ బిలీవ్ ఇన్ ఏ స్ట్రాటజీ? నో. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, లాస్ట్ పాయింట్, బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్, డోంట్ ఎయిమ్ టూ హై. దీస్ ఐడెంటిటీస్ బ్లాక్ అవర్ విజిబిలిటీ. సో దీస్ ఐడెంటిటీస్ వాట్ విల్ హ్యాపెన్ అంటే, ఈ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ ఉంటే విల్ స్టాప్ అవర్ సెల్ఫ్. మనల్ని ఎవరు ఆపక్కర్లా, మనకు మనమే ఆపేసుకుంటాం. దెర్ ఇస్ నో కాంపిటీషన్ అట్ ఆల్. ఇఫ్ యు సీ పీపుల్ స్ట్రక్ విత్ ద ఐడెంటిటీస్ దే దెమ్ సెల్ఫ్. సో ఇందులో లిమిటింగ్ ఒకటి చూసుకుంటే మనీ షుడ్ బి ఎర్న్డ్ స్లోలీ. వై కాంట్ యూ థింక్ దట్ యు ఆర్ ఎర్నింగ్ 1 lakh per month now అంటే వై కాంట్ యూ థింక్ దట్ యూ కెన్ మేక్ 3 lakh per month in the next year? Why you settle for 10% or a 20% hike? It's going to cost us a lot in time, not on money.